ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలైనటువంటి వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ ఉన్నటువంటి వెంటనే రిలీజ్ చేయాలని మేము ఇవాళ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చి మేము భారత రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా చేస్తుంటే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి మేము చేస్తూ ఉంటే మమ్మల్ని అన్యాయంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినటువంటి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క పేదలు అంటే పిల్లలు చదువుతుంటే ఎందుకంటే వాళ్ళకు గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేసింది. కానీ ఈ ప్రభుత్వంలో ఇక డిగ్రీ నుంచి డిగ్రీ పీజీ ఇంకా బీఎడ్ చేస్తున్న విద్యార్థులకు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి 7,500 కోట్లు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బిల్ అనేటువంటిది రిలీజ్ చేయకుండా కేవలం కక్షపూరితంగా మా వేలాది మంది పోలీసులను పెట్టి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్న సంఘటన కనబడతా ఉంది. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం ఇవాళ తెలంగాణ ప్రజలు చదువుతున్న విద్యార్థులకు మీరు 7,500 కోట్లు అనేటువంటి ఫీజు మేము వాళ్ళ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు అక్కడ యజమానులు అన్నటువంటి ఫీజు లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ ఒక్కటి మేము 7,500 కోట్లు వెంటనే మీరు రిలీజ్ చేసేంత వరకు కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీగా ఉస్మానియా యూనివర్సిటీ నా పేరు కాశీ ఉస్మానియా యూనివర్సిటీగా రిలీజ్ చేస్తాము.